హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 24th August 2018 అనేది విచ్ డే, ఏ రోజు అని మనల్ని అడుగుతున్నాడు. సో ఇప్పుడు కూడా 2018ని 2000+18గా డివైడ్ చేసుకోండి, ఎందుకంటే సెంచరీ ఇయర్గా రాసుకోండి. ఇప్పుడు ట్రిక్ చెప్తాను. సెంచరీ, ఇయర్, మంత్స్, డేస్ అని రాసుకుంటారు. అయితే 2000 ఇయర్స్లోనంటే 400తో డివైడ్ అవుతుంది కాబట్టి 0 ఆడ్ డేస్ ఉంటాయి. దీన్ని నేను వదిలేయడమే. ఇయర్కి వచ్చేసరికి 2018 అని ఇచ్చాడు కాబట్టి మీరు 17 అని తీసుకోవాలి. 17లోని 17 నార్మల్ ఇయర్స్, లీప్ ఇయర్స్ ఎన్నో ఉన్నాయి చూసుకోండి. 4, 4, 8, 12, 4, 4, 8, 12, 16 ఇవన్నీ కూడా 4 కూడా లీప్ ఇయర్స్. సో 4, 21 అనేసి అంటే ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయనేసి చూసుకుంటే 0 ఆడ్ డేస్, అంటే 0 ఆడ్ డేస్ని కూడా వదిలేయడం. ఇంకా ఇప్పుడు మంత్, ఆగస్ట్ మంత్ ఇచ్చేటనుకో సెప్టెంబర్ మంత్ అని తీసుకోవాలి. ఓకేనా, సెప్టెంబర్ మంత్ వరకు కౌంట్ చేయాలి. సో ఇక్కడ కూడా 24th, ఇది అలాగా డేట్ 24th కదా. ఇప్పుడు సెప్టెంబర్ అంటే 1 to June వరకు ఎన్ని, ఇది నాన్ లీప్ ఇయర్ కాబట్టి 1 to June వరకు 13 ప్లస్ జూలై, ఆగస్టు. జూలైలో 31 కాబట్టి 3, అలాగే ఆగస్టులో కూడా 31 కాబట్టి 3, ఎంత 6, 9, 6, 13, 13, 6, 19, 19 అనేసి అంటే 7తో డివైడ్ చేస్తే 7, 14, 5 ఆడ్ డేస్. 5 ఆడ్ డేస్ ప్లస్ 5 ఆడ్ డేస్ ప్లస్ 24 ఇవి ఉన్నాయి కదా, డైరెక్ట్ కలిపిడం. అది 29 డేస్. దీన్ని 7తో డివైడ్ చేస్తే 7, 3, 21, 7, 4, 28 కదా, 4 వెళ్ళిపోద్ది కదా, అంటే 1. అంటే సండే అనేది 0 అయితే మండే అనేది 1 అవుతుంది. ఆన్సర్ ఈజ్ మండే. ఓకే, థ్యాంక్ యూ.